ఇండియా అండ్ యూరోప్ కంట్రీస్ ఈ 2 దేశాలు కలిసి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది జరిపినాయి. దీనివల్ల ఇంపోర్ట్ డ్యూటీ ఈ 2 కంట్రీస్ మధ్యల చాలా పెద్ద మొత్తంలో పడిపోబోతుంది. ఫ్రాన్స్ నుంచి ఇండియాకొచ్చే వైన్‌లో గానీ, ఇటలీ నుంచి వచ్చే ఫుడ్ ఐటెమ్స్‌లో అండ్ స్విట్జర్లాండ్ నుంచి వచ్చే వాచెస్‌లో వీటన్నిటిలో ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అయిపోతుంది. ఎట్లా అంటే ఒక రూ. 1,00,000 పెట్టి మనం రోలెక్స్ వాచ్ కొన్నామంటే ఈ ఇంపోర్ట్ డ్యూటీ తర్వాత మనం 50,000కే ఆ వాచ్ కొనుక్కోవచ్చు. అంత ఎఫోర్డబుల్ అవ్వబోతున్నాయి. అండ్ వీటితో పాటే కార్ల రేటు కూడా కొన్ని కోట్లలో తగ్గబోతుంది. ఒక స్పెక్యులేషన్ ప్రకారం 1,26,00,000కి అమ్ముతున్న డిఫెండర్ కార్ ప్రైస్ సీదా 57,00,000కి పడిపోబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దీంతో పాటే కొన్ని ఫేమస్ కంపెనీస్ లైక్ పోర్షే గానీ, మెర్సిడీస్ గానీ ఇలాంటి కొన్ని కంపెనీస్ కార్ ప్రైజెస్ అనేవి ఘోరంగా పడిపోబోతున్నాయి. అండ్ దీనివల్ల ఇండియాకేం బెనిఫిట్ ఉంటది? నిజంగా ఈ కంపెనీస్ వాటి ప్రైజెస్ తక్కువ చేస్తాయా? లేకపోతే ఈ ఒక్క డీల్ వల్ల మార్జిన్ మంచిగా మిగులుతుందని చెప్పేసి సేమ్ ప్రైస్‌కి మనకు అదే కార్లు అమ్మబోతున్నాయా? వీటన్నిటి గురించి డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో కంప్లీట్‌గా చూస్తే మనకి బాగా నచ్చే కార్స్‌ల రేట్ ఎంతవరకు తగ్గబోతున్నాయి అండ్ ఎలా తగ్గించబోతున్నారో డీటెయిల్‌గా మీకు అర్థమైపోతది. లెట్స్ స్టార్ట్ ద వీడియో.